గవర్నర్ స్పీచ్ చూస్తే మొత్తం అబద్ధాల పుట్టగా ఈరోజు 30 పేజీలు గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి ఈరోజు భారత రాజ్యాంగం చేత నియమించబడ్డ గవర్నర్తోనే అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా పలికిచ్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్ష హోదా ఇవ్వరు, మీరు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ పిఏసీ మీరే తీసుకొని మళ్ళీ ఈ రకంగా అపోజిషన్ లీడర్కి అపోజిషన్ ఇవ్వకుండా కూడా మీరు ప్రజల యొక్క ఆకాంక్షల్ని మీరు ఇచ్చిన హామీల్ని అడగడానికి ఎవరిని లేకుండా చేసుకునే కార్యక్రమం ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు ఈ 20 నెలల్లో. 3,20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల జేబుల్లోకి ఎంత వచ్చినాయి మీరు లెక్క చెప్పండి. గత ప్రభుత్వంలో 2,72,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వచ్చినాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా మేము తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లు అయితే 2,72,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి పోయినాయని చెప్పేది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు 20 నెలల్లోనే 3,20,000 కోట్లు అప్పు తెస్తే ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది కూడా మీరు గవర్నర్ చేత చెప్పించుంటే బాగుండదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మహిళలు మోసం చేశారు. మహిళలకు ఇస్తానన్నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తానన్న మీరు 1,500 రూపాయల నెలకి ఇచ్చారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి 2 సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ భృతి అని చెప్పి వాళ్ళు నెట్ట నిలువున రెండోసారి ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ పెన్షన్ల విషయంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 5 లక్షల పెన్షన్ల కోత పెట్టి 20 నెలల్లో ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ తీసుకొచ్చి మీరు ఇచ్చారా ఈ 3,20,000 కోట్లు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అన్ని రంగాల్ని వ్యవసాయ రంగం అయితే అసలు చెప్పుకునే పరిస్థితే లేదు. రైతులు వ్యవసాయాన్ని మానేసి హలో లక్ష్మణ అని పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి ఈ 20 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. మనం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, గ్రామ వ్యవస్థలు పూర్తిగా అశ్వాసం అయిపోయి ఈరోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీరు ప్రతిపక్షం లేకుండా చేసి వాళ్ళ వాదన బయటికి రాకుండా చేసి ప్రజల యొక్క ఆకాంక్షలను బయటికి రాకుండా చేసి మీరు ఈరోజు ఈ 3 ఏళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ముగ్గురిని మడతపెట్టి బంగాళాఖాతంలో వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భం చెప్తా ఉన్నాం. ఇంకా మీరు భూముల కేటాయింపులకు వస్తే అసలు నిన్న మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడైతే వైజాగ్లో 54 ఎకరాలు కబ్జా పెట్టారు, ఆక్యుపై చేసింది ఒక విద్యాసంస్థ అని చెప్పి గత ప్రభుత్వంలో వాటిని వెలికి తీస్తే ఎంపీ ఆ విద్యాసంస్థల అధినేత ఏం పేరు పెట్టాడు, మేము 1,000 కోట్ల రూపాయల భూమి మాత్రమే ఆక్యుపై చేసాం, దాని విలువ 5,000 కోట్లు కాదని చెప్తున్నాడు. అంటే 1,000 కోట్ల రూపాయల భూములు ఆక్యుపై చేయడానికి మీకు ఏమైనా హక్కు వచ్చిందా? మీరు ఏమైనా పిల్లలకి వైద్యం కానీ విద్య కానీ ఫ్రీగా చెప్తా ఉన్నారా? లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు మీ విద్యాసంస్థల ద్వారా. అలాంటి మీరు 54 ఎకరాలు మేము ఆధీనంలో కబ్జా పెట్టాం, మేము ఆక్యుపై చేసామని చెప్పి మీరే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. మీ కుటుంబానికి ఎన్ని వేల ఎకరాల భూదాహం ఉంది, ఎన్ని వేల ఎకరాల దారదత్తం చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేపటి నుంచి అసెంబ్లీలో మీరు రానికపోయినా, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కౌన్సిల్లో మాత్రం ఏ మంత్రిని ఏ శాఖని వదిలిపెట్టే పని లేదు. రేపటి నుంచి జరగబోయే ప్రతిరోజు ఈ బడ్జెట్లో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అబద్ధాలను మేము నిరూపిస్తాం. ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం. గతంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, గతంలో ప్రజలకు ఏం మేలు జరిగింది, ఇప్పుడు ఏం మేలు జరిగింది అనేది మొత్తం కూడా ఈ రాబోయే 21 రోజు 22 రోజుల్లో జరిగే అసెంబ్లీ సెషన్స్లో కౌన్సిల్లో ఎండగట్టి మీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.